శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ సంవత్సరంగా చెప్పబడుతుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరానికి అధిపతి కేతు అగటం చేత ఈ సంవత్సరం తీర్థయాత్రలు, గంగా స్నానాది పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించటము, అలానే వేడుకల్లో పాల్గొనడం, ధర్మము, మోక్షకారకుడు జ్ఞానకారకుడు కేతువు కాబట్టి ఆ సంబంధితమైనటువంటి రంగాల్లో ప్రజల యొక్క అభిలాషలు పెరగటం, దైవ దర్శనాలు పెరగటం, అలానే భక్తి యోగాభ్యాసము వీటి యందు ఆసక్తులు పెరిగి భగవంతుడి మీద మనస్సు ఎక్కువగా పెరగడం చేతన దైవభక్తి విపరీతంగా అంటే మునుపటి సంవత్సరానికంటే ఇప్పుడు పెరిగేటటువంటి అవకాశం ఉండటం, ఇవన్నీ కూడా కేతువు కారకత్వాలు. అలానే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొంత ఏకాగ్రత లోపాలు, పనుల్లో ఆటంకాలు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఇబ్బందులు, ప్రమోషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రాకపోవటము ఇత్యాది అంశాలు ఈ యొక్క కేతువు యొక్క ప్రభావితం అవుతాయి. కాబట్టి ప్రప్రథమంగా ఈ సంవత్సరం కేతువుకి కొంత శాంతి ప్రక్రియ చేసుకోవటం, కేతువు యొక్క అధిప్రత్యయ దేవతలైనటువంటి చిత్రగుప్తుడు కావచ్చు, బ్రహ్మదేవులని మనం అర్చన చేసుకోవడం ద్వారా ఈ యొక్క కేతువుని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కేతువు గణపతి ద్వారా బాగా శాంతి పడతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంవత్సరం గణపతి ఆరాధన ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలాలను పొందవచ్చును. అలానే ఇకపోతే వర్షం గురించి మాట్లాడితే ఈ సంవత్సరం 4 తూముల వర్షం పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సస్యాధిపతి అయినటువంటి వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రుడు కావడం చేతన మీనరాశిలో ఉచ్చస్థితి చేత అధికమైనటువంటి భూమి ఉండటం చేతన ఎక్కువ వర్షాలు బాగా పడేటటువంటి పరిస్థితి ఉన్నది. దాని వలన దేశం సుసంపన్నంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఇకపోతే ఈ సంవత్సరం అతి ముఖ్యంగా రాజాది నవనాయకుల యొక్క ఫలితాలను మనం తెలుసుకొని ఈ యొక్క ఉగాది ఎలా ఉండబోతోంది, ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అనేటటువంటి అంశాలను మనం మరింత లోతుగా విచారణ చేద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు. ఈ యొక్క రాజు గురుడు అవడం చేతన ముఖ్యంగా చూసుకోవాలంటే ప్రజలలో సాత్విక భావనలు బాగా కలుగుతాయి. ఎందుకు అనంటే రాజు అయినటువంటి గురుడు దేవతలకు గురుడు కాబట్టి గురుడు యొక్క ప్రభావం చేతన ప్రతి ఒక్కళ్ళకి కూడా సాధారణంగా సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. అలానే చదువులలో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలానే పంటల విషయానికి వచ్చినప్పటికల్లా గురు ప్రభావం చేతన శనగలు, వేరుశనగలు, మొక్కజొన్నలు ఇత్యాది గురు సంబంధితమైనటువంటి పసుపు పచ్చ వర్ణములతో కూడుకున్నటువంటి పంటలన్నీ కూడా బాగుగా దిగుబడి అవడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం రాజు గురుడు కాబట్టి అందరూ కూడా గురువారం రోజున పసుపు రంగు వస్త్రములు ధరించడం కానీ, లేకపోతే శనగలను దానం ఇవ్వటం కానీ, అలానే విశేషంగా ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ ఆరాధన వలన గురుడు యొక్క అనుగ్రహం చేతన ఈ యొక్క సంవత్సరం మిగతా గ్రహముల యొక్క స్థితి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మంత్రి వచ్చినప్పటికల్లా కుజుడు కావడం చేతన కుజుడు క్షత్రియ స్వభావం కలిగినటువంటి గ్రహం కావడం చేతన యుద్ధ వాతావరణాన్ని సూచిస్తాడు. కాబట్టి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం చేతన కలహాలు, యుద్ధ వాతావరణం ఇట్లాంటివి పెరిగి ఒకలాంటి ఇబ్బందికరమైనటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. అయితే వ్యవసాయం విషయంలోకి వచ్చినప్పటికల్లా ఈ యొక్క కుజ ప్రభావం చేతన పంటలో తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సేనాధిపతి చంద్రుడు కావడం చేతన తెలుపు రంగు ఆహార ధాన్యాలు బాగా పండడంతో పాటుగా వీటి యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలు, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, తెలుపుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా
నూలు వస్త్రాలు, పంచదార వీటి యొక్క ధరలు పెరుగుతాయి. వర్షాలు సకాలంలోనే మంచిగా పడతాయి కాబట్టి వీటి యొక్క దిగుబడులు పెరిగి ధరలు కూడా మంచి అనుకూలంగా ఉంటాయి. తదుపరి బుధుడు ధాన్యాధిపతి కావడం చేతన ధాన్యపు నిల్వలు ఎక్కువగా ఉండి ధాన్యంలో రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాత అర్ఘాధిపతి చంద్రుడు కావటం వలన, మేఘాధిపతి చంద్రుడు కావటం వలన సకాలంలో దేశంలో వర్షాలన్నీ కూడా పడి సుభిక్షమైనటువంటి వాతావరణం, సస్యశ్యామలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. రసాధిపతి సూర్యుడు కావటం వలన ఈ యొక్క నెయ్యి, నూనె, బెల్లం వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. అలానే నీరసాధిపతి శుక్రుడు కావడం చేతన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అధిక ధరలుగా ఉంటాయి. ఈ రకంగా రాజాది నవనాయకుల ఫలితములు ఉండి మొత్తానికి కూడా అన్నీ కూడా రాజు యొక్క కంట్రోల్లో ఉంటూ గురుడు యొక్క ప్రభావం చేతన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బృహస్పతి ఆరాధనకు పాత్రులయ్యి బృహస్పతిని ఆరాధించి సవ్యమైనటువంటి ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలను కూడా పొందడానికి యొక్క బృహస్పతి ఆరాధన దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ, అయితే రాజాది నవనాయకుల్లో 7 శుభులుగా ఉన్నారు, 2 పాపగ్రహాలు ఉన్నాయన్నమాట. అయితే రాత్రి కాలమందు రవి ఆర్ద్ర ప్రవేశం జరుగుతున్నది. సుభిక్షము, సమస్త జీవరాశులు కూడా చక్కగా సుఖిస్తాయి. పశుపాలకుడు, గోష్ఠాధిపాలకుడు, అలానే గోష్ఠ బహిష్కర్త కూడా శ్రీకృష్ణుడే అవటం చేతన పశువృద్ధి బాగా ఉంటుంది. అలానే సస్యవృద్ధి బాగుంటుంది. పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క పరాభవనామ సంవత్సరం పేరుకి తగినటువంటి పరాభవాన్ని ఇవ్వకపోయినా కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నది. ఎందుకంటే మంత్రి కుజుడు కావడం చేత యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా ఉంటుంది. కానీ మొత్తం మీద ఆ యుద్ధ వాతావరణాన్ని అధిగమించి రాజు అయినటువంటి గురుడు యొక్క ప్రభావం చేతన, చంద్రుడి యొక్క ప్రభావం చేతన ఒకలాంటి ప్రశాంతకరమైనటువంటి విధానంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సాగి తెలుపు వస్త్రములు, తెల్లటి పంటలు, పత్తి మొదలగు తెలుపు రంగుకు సంబంధించినటువంటి ధాన్యాలన్నీ కూడా ఈ సంవత్సరం సమృద్ధిగా ఉంటాయి అని యొక్క సంవత్సర ఫలితం తెలియజేస్తూ ఉన్నది. అలానే ఇప్పుడు మనం కర్తరి గురించి తెలుసుకుందాం. ఈ కర్తరి విషయంలో వచ్చినప్పటికల్లా 4/5/2026 అంటే మే నెల 4వ తారీఖు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతూ ఉన్నది. 11/5/2026 మే నెల 11వ తారీఖు నుంచి వైశాఖ బహుళ దశమి నుంచి సోమవారం నుంచి నిజకర్తరి ప్రారంభమవుతుంది. 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం నాటికి కర్తరి త్యాగం జరుగుతుంది. కాబట్టి ఒక కర్తరి సమయంలో కర్ర పనులు, మట్టి పనులు మాత్రమే చేయకూడదు. అంటే శంకుస్థాపనలు మాత్రమే చేయకూడదు. గృహప్రవేశాదులు ఇట్లాంటి వాటి వరకు మాత్రమే పనికిరాదు తప్ప వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకొనవచ్చును. అలానే ఈ సంవత్సరం మౌఢ్య దినముల గురించి కనుక చూసుకున్నట్లయితే 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:40 నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతున్నది. 12/8/2026 వరకు కూడా గురుమౌఢ్యం ఉంటుంది. అలానే 19/10/2026 నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమై 29/10/2026 వరకు కూడా యొక్క శుక్రమౌఢ్యమి ఉంటుంది. కాబట్టి ఈ మౌఢ్యమి దినములలో ఎలాంటి శుభ కార్యక్రమాలు, శుభ ముహూర్తాలు ఉండవు. శ్రీమాత్రే నమః.